హలో గైస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్. ఈరోజు ఎమ్మీ అండ్ క్రిస్పీ మినప వడలతో మీ ముందుకు వచ్చేసానండి. చూస్తున్నారుగా ఎంత బాగా వచ్చాయో మినప వడలు అనేవి. లోపల చాలా సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఎంత టేస్ట్గా ఉంటాయంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి చూడండి. మినప వడలోకి మంచి పల్లి చట్నీ పెట్టుకొని తింటుంటే ఆ టేస్టే వేరండి. మీకు ఇష్టమైతే దీంట్లోకి చికెన్ పెట్టుకొని తిన్నా కానీ చాలా టేస్ట్గా ఉంటాయి. ఎంతో హెల్దీ మినప వడలు ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. ఇలా మనం పొట్టుపప్పు తీసుకొని చేసుకున్నాం అనుకోండి మినపప్పుతోని చాలా టేస్ట్‌గా ఉంటాయండి. పొట్టు లేని పప్పు అయితే టేస్ట్ అనేది కొంచెం తక్కువగా ఉంటది. మన పొట్టుపప్పు అనేది హెల్త్‌కి కూడా చాలా మంచిది కాబట్టి పొట్టుపప్పు అనేది ఇలా తీసుకొని నీట్‌గా క్లీన్ చేసుకొని నైట్ నానబెట్టుకొని మినపప్పు పొట్టుది నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మొత్తం కూడా వీలైనంత వరకు పొట్టంతా తీసేసి మిగిలిన పొట్టు అట్నే ఉంచేసి ఇలా గ్రైండర్‌లో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువగా వేసుకోవద్దండి. వాటర్ ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి మరీ జోరకగా అయిపోయి ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది. మనం ఆయిల్‌లో వేసుకోవడానికి ఇబ్బందిగా అవుతుంది వడలనేవి. ఇలా గట్టిగా ఉండాలి. వడలు వేసుకోవడానికి వీలుగా మనం చేయితోని ఇలా వేస్తుంటే పిండి అనేది ఇలా ముద్దగా రావాలి. అలా వస్తేనే పిండి అనేది గట్టిగా చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. ఇలా మెత్తగా కాటికలాగా రుబ్బుకోండి. ఇలా రుబ్బుకున్న మనం మినప్పిండి మొత్తం కూడా ఒక బౌల్‌లోకి తీసుకొని దాంట్లోకి మనం అన్నీ కూడా వేసుకొని రెడీ చేసుకుందాం. చూస్తున్నారుగా ఇలా గారెలాగా వేసుకోవడానికి వీలుగా రుబ్బుకోవాలి. మనం చేయితోని ఇలా తీసుకుంటే మనకు తెలిసిపోతుంది. ఇంత గట్టిగా ఉంటేనే మనకు పిండి అనేది మన మినప వడలనేవి చాలా టేస్ట్‌గా వస్తాయి. ఆయిల్‌లో వేసుకునేటప్పుడు మంచిగా వస్తాయన్నమాట. ఆయిల్ ఎక్కువగా పట్టకుండా. అందుకోసం ఇలా గట్టిగా రుబ్బుకోండి. ఇలా రుబ్బుకున్న మినపిండిలోకి మనం కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలి. మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే మన వడలనేవి అంత బాగా వస్తాయి. అందుకోసమే పిండిని అనేది బాగా కలుపుకోండి. ఈ ఆనియన్స్, ఈ పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇలా పిండిని బాగా కలిపేటప్పుడే అందులో వంట సోడా కూడా వేసుకోవచ్చండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేయండి. నేనైతే వంట సోడా ఏమి యాడ్ చేయలేదండి. వంట సోడా వేయడం వల్ల మనకు ఆయిల్ ఎక్కువగా పడుతుంది. అసలు టేస్ట్‌గా కూడా ఉండవండి. మనం టేస్ట్ ఉంటాయి అనుకుంటాం కానీ అంత టేస్ట్ ఏమి ఉండవు. అందుకోసం నేనేం వంట సోడా ఏమి యాడ్ చేయలేదు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. పొంగుతాయి, బాగా పొంగుతాయి కానీ ఆయిల్ అనేది ఎక్కువగా పడతది. అందుకోసం మీకు ఇష్టం అండి అది. ఇలా మొత్తం కూడా బాగా కలుపుకునేటప్పుడు దాంట్లో సన్నగా కట్ చేసిన మనం కరివేపాకు కూడా వేసుకుంటే చాలా చాలా టేస్ట్‌గా ఉంటాయి. అందుకోసం సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకొని పిండిని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోయండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చెయ్యిని అనేది కొంచెం వాటర్‌లో తడుపుకుంటూ మనం పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా వడల్లాగా వేసుకోవాలండి. మనం వడల్లాగా వేసుకునేటప్పుడు చేయిని తడుపుకున్నాం అనుకోండి, మన చేయికి అతుక్కోకుండా ఆయిల్‌లో వేసేటప్పుడు మంచిగా ఈజీగా వచ్చేస్తాయి. మీకు చేయితోని వేయడం రావట్లేదు అనుకుంటే మాత్రం టీ ఫిల్టర్‌తోనైనా వేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా పాల కవరు, ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఉంటాయి కదండీ! ఆ కవర్‌ని కూడా దీన్ని తడుపుకుంటూ గుడ్డతోనైనా ఏదేనితోనైనా కొంచెం వాటర్ తడుపుకుంటూ చేసుకున్నారనుకోండి చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. కానీ చేత్తోని వేయడమే చాలా ఈజీ అండి. వాటర్‌లో మనం ఇలా తడుపుకొని కొంచెం పిండిని తీసుకొని ఇలా మంచిగా ఇలా వడల్లాగా మనం చేసుకొని దాని మధ్యలో హోల్ పెట్టుకొని మనం ఆయిల్‌లో వేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతాయి. ఇలా వడలన్నీ కూడా వేసుకొని ఆయిల్‌లో మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. ఇలా మధ్యలో హోల్ పెట్టుకోవడం వల్ల లోపల కూడా మంచిగా కాలిపోతాయి. లోపల మనకు పచ్చిగా లేకుండా పిండి అనేది చాలా అంటే చాలా మంచిగా ఆయిల్‌లో ఫ్రై అయిపోతదనమాట. అందుకోసం ఇలా మనం హోల్ పెట్టుకుంటే ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయిపోతాయండి. వడలన్నీ కూడా ఇలా వేసుకొని ఆయిల్‌లో మంచిగా మనం గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మన వడలన్నీ కూడా మంచిగా రెడీ అయిపోతాయి. మనం గ్యాస్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవడం వల్ల వడలనేవి లోపల కూడా మంచిగా పిండి లేకుండా మంచిగా ఉడికిపోతాయండి. చూస్తున్నారుగా మొత్తం కూడా పిండి లేకుండా ఆయిల్ ఎంత బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిపోయిన వడల్ని మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకొని వేడి వేడిగా ఒక ప్లేట్‌లో పెట్టుకొని దాంట్లో పల్లీ చట్నీ నంచుకొని తింటుంటే ఎంత టేస్ట్‌గా ఉంటాయో. మీకు పల్లీ చట్నీ ఇష్టం లేకపోతే దీంట్లోకి చికెన్ కర్రీ పెట్టుకొని తిన్నా కానీ చాలా టేస్ట్‌గా ఉంటాయండి. కంపల్సరీ ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి. అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.